భయపడతలేం. కానీ ఒక మాట, నీ తల్లిదండ్రులను చంపేస్తా అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి అండి. మాజీ మావోయిస్టులతో చంపేస్తారట, రౌడీ మూకలతో చంపేస్తారట, మీ అమ్మ నాన్న వ్యవసాయ క్షేత్రంలో ఉన్నో మేము చంపిస్తామంటున్నారు. ఎంత దారుణం ఇది. చీ 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 చీ. ఇక గింత దిగజారిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీ ఆ మంత్రి ఈ సీఎంని ఇక పట్టుకొని మనం ఇవాళ ఆడాలి. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని బాగా ఎత్తారు, గీవులు లాగులే దాడుతానే గీవులు కలిసి ఎత్తారు. వీళ్ళ వల్ల అవుతుందా? భూ ప్రక్షాళన ములుగు జిల్లా నుంచి మొదలు పెట్టాలి రేవంత్ రెడ్డి. దీని కనుక రేవంత్ రెడ్డి మొదలు పెట్టకపోతే చెప్తున్నా ఈ రాష్ట్రంలోని సీఎం సీట్కు ఎసరు పెట్టిస్తా నేనే. నీకు అక్కడ నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూకోవాల్సిన నీకున్న అర్హత లేని, నాకు లేని అర్హత లేని, నాకెందుకు లేదు, నేను కూడా స్టార్ట్ చేస్తా. నీకు సీఎం కావడానికి ఉన్న అర్హత లేని నాకెందుకు లేవు, నేను కూడా కూర్చోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తా రాజకీయం. నీకున్న అర్హత ఏంది, నాకు లేని అర్హత ఏంది, నీ సీఎం సీటే నా టార్గెట్. నేను అలా కూర్చుంటా అవసరమైతే. అక్కడి దాకా తీసుకొస్తా రాజకీయ పరిస్థితులను. అంత భయంకరంగా ఉంటాయి. నువ్వు రెడ్డివే నేను రెడ్డినే, నేను పెద్ద కాదు. వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళ సామాజిక వర్గాన్ని, వాళ్ళు తీసుకొచ్చి ధర్నాలు రాస్తారు. ఒకటి చేసుకొని నేను చెప్పిన కదా, అందుకే ఇలాంటి కుట్ర కోణాలు జరుగుతాయని నేను చాలా క్లారిటీగా చెప్పిన. కేసీఆర్ అనే వ్యక్తి 365 రోజుల్లో ఒక కేసు బిల్కుల్ చేయలే, ప్రశ్నించుకొని వాళ్ళు చేసుకొని అన్నాడట. నేను ఎంక్వైరీ చేసిన. మరి ఈయన ఎందుకు చేస్తాడంటే అన్న వాళ్ళ రాఖీ ఉంది కదా, అంత రాఖీ చేయిస్తున్నది అని చెప్పింది. ఇక గిట్లున్నది. సో మొత్తానికి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ, పలు మీడియా సంస్థలు అందరికీ కూడా, ప్రజా సంఘాలు, మేధావులు, జర్నలిస్ట్ యూనియన్లు అందరూ కూడా నాకు మద్దతు నిలుస్తారనే నమ్మకం, విశ్వాసం కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నా.